Hi students, my name is G. Bhanupriya, working as an APSSDC skill trainer at APSWRS Srikalahasti, Chittoor district. So, last class manamu about a computers, what is a computer and what are all the types of the computers, introduction to the computers, generations of computers and then operating system gurinchi chusamandi. Today's topic we used to discuss about a notepad. So what is a notepad and how it is useful to us అనేది ఒకసారి మనము చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ నోట్ ప్యాడ్? ఏ నోట్ ప్యాడ్ ఈస్ అనే బేసిక్ టెక్స్ట్ ఎడిటర్. గమనించండి, ఇట్స్ అనే బేసిక్ టెక్స్ట్ ఎడిటర్. సో టెక్స్ట్ ఎడిటర్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద టెక్స్ట్? మనము మన కంప్యూటర్లో అంటే ఇన్పుట్ డివైస్ అయిన కీబోర్డ్ ద్వారా మనం ఏదైతే టెక్స్ట్ని మనము టైప్ చేస్తున్నాము, అది నోట్స్ అయినా కావచ్చు, మీ పేరు కావచ్చు, అంటే ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనము టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అనే సింపుల్ డాక్యుమెంట్స్. సో మనకు ఉదాహరణకి డాక్యుమెంట్స్ అని అంటే ఏంటి అంటాము, ఇక్కడ మనము డాక్యుమెంట్స్లో మన బయోడేటా కానివ్వండి లేదా మీ క్లాస్కి సంబంధించిన నోట్స్ దాన్ని మనము టైప్ చేసుకొని సేవ్ చేసుకునే దాన్ని మనము డాక్యుమెంట్స్ అంటాము. ఇక్కడ ఎనీ పేజెస్ క్యాన్ బి క్రియేటెడ్ విత్ అనే ఫైల్స్ విత్ అనే ఎక్స్టెన్షన్. సో ఈ నోట్ ప్యాడ్లో మనకి ఫైల్స్ గురించి చూస్తాము, ఎడిట్ గురించి చూద్దాము, ఫార్మాట్, వ్యూ, హెల్ప్. సో ఈ 5 ఆప్షన్స్ మనకు నోట్ ప్యాడ్లో ఉంటుందండి. ఎలా వెళ్ళాలి ఒక్కసారి చూసాము. హౌ టు ఓపెన్ ఏ నోట్ ప్యాడ్. సో మనము మన డెస్క్ టాప్ ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ ది స్టార్ట్ బటన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ది ప్రోగ్రామ్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ యాక్సెసరీస్ ఆర్ ఎ నోట్ ప్యాడ్. లేదా మనము మన యొక్క నోట్ ప్యాడ్ లో రన్ బటన్ ని క్లిక్ చేయాలి. స్టార్ట్ బటన్ దగ్గర రన్ ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక చిన్న విండో లాగా ప్రాంప్ట్ డిస్ప్లే అవుతుంది. అందులో ఓపెన్ మనం ఏం టైప్ చేయొచ్చు, నోట్ ప్యాడ్ ని టైప్ చేయొచ్చు. సో 2 వేస్ గా మనం నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేయొచ్చండి. ఒకటి స్టార్ట్ బటన్ ని క్లిక్ చేసి ప్రోగ్రామ్స్ ని సెలెక్ట్ చేసి యాక్సెసరీస్ అందులో నోట్ ప్యాడ్, లేదా డైరెక్ట్ గా మనము స్టార్ట్ బటన్ సెలెక్ట్ చేసి రన్ కమాండ్ లో మనము నోట్ ప్యాడ్ ని కానీ సెలెక్ట్ చేసామనంటే మనకు ఒక ఓకే బటన్ ని క్లిక్ చేయగానే మనకి ఓకే అవుతుంది. సో ఓపెన్ చెయ్యంగానే నాకు ఇలాంటి ఒక విండో డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ నోట్ ప్యాడ్, దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ అన్ ఏ నోట్ ప్యాడ్. సో బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ అన్ ఏ నోట్ ప్యాడ్. అండ్ ఇక్కడ పక్కన చూడంగానే అన్టైటిల్డ్, స్టార్టింగ్ లోనే మనకి ఇది ఏం పేరుతో సేవ్ చెయ్యలేదు కాబట్టి మనకు అన్టైటిల్డ్ అని చూపిస్తుంది. సో దీన్ని ఏ టైప్? ఇది నోట్ ప్యాడ్. సో మనకి విండోలో దీన్ని మనం ఏమంటామనంటే టైటిల్ బార్, దిస్ ఈస్ అన్ ఏ మినిమైజ్ బటన్, దిస్ ఈస్ అన్ ఏ maximize button and this is an a close. Minimize అంటే మనకు అంటే మన టాస్క్ బార్ లోకి వస్తుంది. సేమ్ అదే దాని మీద క్లిక్ చేస్తే మనకు పెద్దదిగా వస్తుంది. దాన్నే మ్యాక్సిమైజ్ బటన్ అంటాము. మరి దీన్ని ఏమో మనము క్లోజ్ బటన్ అంటాం. ఒక్కొక్కటిగా మీకు జస్ట్ పీపీటీ అయిన తర్వాత నేను ఎలా ఓపెన్ చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తానండి. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి. సో ఇక్కడ బ్లూ కలర్ విండోలో, సో చూడండి మనకు విండో లాగా రెక్టాంగులర్ షేప్ లో మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మనము విండో అంటాము. ఇక్కడ బ్లూ కలర్ లో బార్ లాగా ఉంది కదండి పైన, దీన్ని ఏమంటామంటే మనము టైటిల్ బార్ అంటాం. తర్వాత మనకు మెనూస్, ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్, ఈ మెనూస్ అన్ని కూడా దాని కింద మనకి యాష్ కలర్ అనే బార్ లో కనిపిస్తుంది కదండి, దీన్ని మనం ఏమంటామంటే మెనూ బార్ అంటాం. ఇక్కడ మనకి కర్సర్ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది చూడండి కర్సర్. ఇక్కడ దీన్ని ఏమంటామంటే వర్క్ ఏరియా. ఈ ఏరియాలో నేను టైప్ చేసుకుంటాను కాబట్టి ఈ విండోస్ నోట్ ప్యాడ్ లో మనకు 3 ఏరియాస్ గా డివైడ్ చేశారు. ఒకటి టైటిల్ బార్, మెనూ బార్ అండ్ దెన్ వర్క్ ఏరియా. టైటిల్ బార్ అంటే మీరు ఏ పేరుతో సేవ్ చేస్తారు ఆ పేరుతో మనకి ఇక్కడ మనకు సేవ్ అవుతుంది కాబట్టి దీన్ని మనము హెడర్ అంటే టైటిల్ మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి దీన్ని టైటిల్ బార్ అంటాము. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ అన్ ఏ వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెనూ బార్స్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏదైనా వర్క్ ఏరియా కాబట్టి దీన్ని అంటే ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసేది మనకి వర్క్ ఏరియాలో ఉంటుంది. తర్వాత ఫైల్ మెనూ, ఒక్కొక్క ఆప్షన్ చూద్దామండి. ఫైల్ మెనూని నేను సెలెక్ట్ చేయగానే మనకు ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒక డ్రాప్ డౌన్ అంటారు దీన్ని. ఇక్కడ చూసారా, దీంట్లో నాకు న్యూ, సేవ్ యాస్, పేజ్ సెటప్, ప్రింట్, ఎగ్జిట్
న్యూ దాని యొక్క షార్ట్ కట్ కీ ఏంటి, మన కీప్యాడ్ లో కంట్రోల్ బటన్ అంటే ఎక్కడి నుంచి ఉంటుందంటే మన యొక్క లెఫ్ట్ సైడ్ కీప్యాడ్ లో చూసుకున్నట్లయితే అంటే మనకు మీరు కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకు స్టార్టింగ్ బటనే కంట్రోల్ ప్లస్ ఎన్ మనం క్లిక్ చేస్తే దట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ఎన్ న్యూ. అలాగే కంట్రోల్ ప్లస్ ఓ అంటే ఓపెన్, కంట్రోల్ ప్లస్ ఎస్ అంటే సేవ్, కంట్రోల్ ప్లస్ పి అంటే ప్రింట్ అవుతుంది. చూడండి న్యూ, దిస్ ఆప్షన్ ఈస్ used to create a new file. సో దాని యొక్క షార్ట్ కట్ కీ ఏంటి అంటే ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎన్. మనం ఎలాగైతే మన నోట్బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసి రాసామో దాన్ని మనము న్యూ పేజ్ అంటాం కదా, ఇక్కడ కూడా మనకు న్యూ పేజ్ న్యూ ఫైల్ ని క్రియేట్ చేయాలంటే మనము కంట్రోల్ ప్లస్ ఎన్ అన్నా క్లిక్ చేయొచ్చు, లేదా ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ ఫైల్ మెనూని సెలెక్ట్ చేయంగానే ఇక్కడ చూడండి బ్లూ కలర్ గా హైలైట్ అయింది అంటే ఫైల్ మెనూ సెలెక్ట్ అయిందని అర్థం. సో నెక్స్ట్ ఓపెన్ అంటే మీరు ఇది వరకు ఏదైనా ఫైల్స్ సేవ్ చేసి ఉంటే నోట్ ప్యాడ్ ఫైల్స్ చూడండి .txt, దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది నోట్ ప్యాడ్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్కడన్నా మై డెస్క్ టాప్ లో కానీ రీసెంట్ డాక్యుమెంట్స్ లో కానీ మై కంప్యూటర్ లో ఎక్కడన్నా మీరు డ్రైవ్స్ లో సేవ్ చేసి ఉన్నా చూడాలి అని అనుకుంటే ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్స్ ని ఓపెన్ చెయ్యాలి అని అనుకుంటే మనము ఓపెన్ బటన్ ని క్లిక్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ఓపెన్ అంటే కంట్రోల్ ప్లస్ ఓ. ఇంకొకసారి నోట్ చేసుకోండి, కంట్రోల్ ప్లస్ ఓ ఈస్ ద షార్ట్ కట్ కీ విచ్ ఈస్ యూస్డ్ టు ఓపెన్ ది ప్రీవియస్లీ సేవ్డ్ డాక్యుమెంట్ ఫర్ రీడింగ్ ఆర్ మోడిఫైయింగ్. దాన్ని మనం రీడ్ చేయొచ్చు లేదా ఎడిట్ చేసి మోడిఫై కూడా మనము చేయొచ్చు. తర్వాత సేవ్ బటన్, సేవ్ అంటే ఏంటి, దిస్ ఆప్షన్ ఈస్ యూస్డ్ టు సేవ్ ది కరెంట్ డాక్యుమెంట్. నువ్వు చేసిన డాక్యుమెంట్ లో ఉన్న ఏదైనా దాన్ని మనము సేవ్ చేయొచ్చు. దట్ వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ దట్ వన్ అంటే కంట్రోల్ ప్లస్ ఎస్ అండ్ సేవ్ యాజ్. అంటే సేమ్ డాక్యుమెంట్ ని నువ్వు చేసింది వేరే లొకేషన్, ఉదాహరణకి నేను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాను, మై డాక్యుమెంట్స్ లో సేమ్ కాపీ సేవ్ చేయాలి అన్నప్పుడు నేను సేవ్ యాజ్ బటన్ ని నేను క్లిక్ చేస్తాను. చూడండి దిస్ ఆప్షన్ ఈస్ యూస్డ్ టు సేవ్ కరెంట్ ఫైల్ విచ్ ఈస్ ఆల్రెడీ సేవ్డ్ విత్ డిఫరెంట్ నేమ్, లొకేషన్ అండ్ దెన్ ఫార్మాట్. విత్ డిఫరెంట్ నేమ్, లొకేషన్, ఫార్మాట్. దానికోసం మనము సేవ్ యాజ్ బటన్ ని యూజ్ చేస్తాము. వాట్ అబౌట్ పేజ్ సెటప్? పేజ్ సెటప్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి ఈ విండోని నేను సెలెక్ట్ చేయగానే పేజ్ సెటప్ ని నాకు సైజు, సోర్స్, పోర్ట్రేట్, ఇక్కడ చూడండి పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. సో మన యొక్క పేజ్ సెటప్ అది లెటర్ కానివ్వండి, లీగల్ కానివ్వండి, A5 A4 ఏది కావాలన్నా అది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వాట్ ఆఫ్ ద ప్రింట్ కమాండ్. సో మనం టైప్ చేసిన నేను బయోడేటా అని సెలెక్ట్ చేశాను, దాన్ని నేను ప్రింట్ తీసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ పి, దిస్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ద ప్రింట్. ఎగ్జిట్, సో ఎగ్జిట్ అంటే నోట్ ప్యాడ్ నుంచి మనం బయటకు వచ్చేయాలి అంటే ఆల్ట్ ప్లస్ F4, దిస్ ఈస్ ద షార్ట్ కట్ కీ అండి. దిస్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము, మనం యూ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ ది నోట్ ప్యాడ్ దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఆల్ట్ ప్లస్ F4 లేదా మన ఫైల్ మెనూకి వెళ్ళి కింద క్లోజ్ అనేసి ఉంటుంది, ఎగ్జిట్ అని ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ లో మనకు రీప్లేస్, టైమ్ అండ్ డేట్, సెలెక్ట్ ఆల్. సో ఎలా యూజ్ చేస్తాము అనేది నేను మీకు లైవ్ లో చూపిస్తాను. అండ్ దెన్ ఎడిట్ లో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అండు, కట్, కాపీ, పేస్ట్. అండు, కట్, కాపీ, పేస్ట్. అండు కమాండ్, కట్, కాపీ, పేస్ట్ కమాండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలో. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే ముందు చేసిన యాక్షన్ ని మనం రిపీట్ చేయాలి అని అనుకున్నప్పుడు కంట్రోల్ ప్లస్ జెడ్ అంటాము. సో కంట్రోల్ ప్లస్ జెడ్ ఇస్ ది కమాండ్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ అండు ఆపరేషన్. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అండ్ కంట్రోల్ ప్లస్ సి, కాపీ, కట్, కంట్రోల్, కాపీ, పేస్ట్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంకొకసారి చూద్దామండి. పేస్ట్ కి కంట్రోల్ ప్లస్ వి, కాపీకి కంట్రోల్ ప్లస్ సి, కట్ కి కంట్రోల్ ప్లస్ ఎక్స్. సో ఇవి ఎందుకు ఏమి అనేది ఒక్కసారి చూస్తాము. డెలీట్ అన్న కీని యూజ్ చేయాలంటే మన కీబోర్డ్ లో డెల్ కీ అని ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి డెలీట్ అయిపోతుంది. రిమూవ్ ఏదైనా మనం కంటెంట్ ని సెలెక్ట్ చేసి డెలీట్ చేయొచ్చు. ఫైండ్ కమాండ్, కంట్రోల్ ప్లస్ ఎఫ్ అనేది ఫైండ్ కమాండ్, మనం ఫైండ్ చేసి రీప్లేస్ చేయొచ్చు ఏ వర్డ్ ని. ఇప్పుడు మనము అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక్కసారి మనము చూస్తామనండి. సో ఇది వరకు మనం డిస్కస్ చేసిన ప్రకారము మన యొక్క టాస్క్ బార్ లోకి వెళ్ళి
సెర్చ్ దగ్గరికి వెళ్ళి రన్ కమాండ్ లో మనము నోట్ ప్యాడ్ చూడండి, నోట్ ప్యాడ్ అని సెలెక్ట్ చేయగానే నాకు నోట్ ప్యాడ్ ఉంది. సో నేను మాక్సిమైజ్ చేస్తున్నాను. సో ఫైల్ కమాండ్ లో చూడండి టైటిల్ బార్ లో నాకు అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్ ఉంది. ఫైల్ కమాండ్ కి వెళ్ళేసి సో న్యూ, నేను ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి సేవ్ చేస్తాను. ఫస్ట్ సేవ్ ఏం చేస్తాను, సో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, న్యూ ఫోల్డర్. సో డెస్క్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ చూడండి. ఫోల్డర్ క్రియేషన్ కూడా క్లాస్ 9 ఏ సెక్షన్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసుకొని దీంట్లో డెమో అని ఒక టెక్స్ట్ ప్యాడ్ చూడండి, ఎక్స్టెన్షన్ వచ్చి .txt, ఫైల్ నేమ్ వచ్చి డెమో. సేవ్ అయిందా చూడండి, .txt అంటే demo.txt. సో నేను ఫస్ట్ సైజ్ ఆఫ్ ది కర్సర్ ని ఇంక్రీజ్ చేసుకుంటాను. సో చూడండి నైపుణ్య వికాసం. సో చూడండి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, దీంట్లో ఫార్మాట్కి వెళ్ళి ఫాంట్కి వెళ్ళి బోల్డ్, ఇటాలిక్, సైజు చూడండి చేంజ్ అయిందా. సో నాకు ఈ యాక్షన్స్ అన్ని నాకు అవసరం లేదు, ముందుకు వెళ్ళాలి, నేను అండుకి వెళ్తానంటే Ctrl+Z వెళ్ళిపోయింది. తర్వాత Ctrl+Z వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ APSSDC. సో సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ Ctrl+C అన్నాను, ఎంటర్ ఇచ్చాను, Ctrl+V కాపీ అయిందండి. తర్వాత Ctrl+C Ctrl+V. సో APSSDC చూడండి, కట్, కాపీ, పేస్ట్. సో దీన్ని మళ్ళా నేను సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్. సో దీంట్లోనే వేరే లొకేషన్ డెస్క్టాప్ మీద నాకు వేరే పేరుతో ఏంటి మనము శ్రీకాళహస్తి అన్న పేరుతో సేవ్ చేసుకున్నాను. ఓకేనా అండి, ఇప్పుడు నాకు శ్రీకాళహస్తి అన్న పేరుతో డెస్క్టాప్ లోనూ ఉంటుంది, సో ఫోల్డర్ లోనూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనము న్యూ చూసాము, ఓపెన్ లోకి వెళ్ళి చూడండి డెస్క్టాప్ మీద శ్రీకాళహస్తి అని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నోట్ ప్యాడ్ వచ్చి మనకు టెక్స్ట్ ఎడిటర్ అండి. ఈ నోట్ ప్యాడ్ లో నేను టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఫార్మాట్ ఎడిట్ లో చూడండి కట్, కాపీ, పేస్ట్. సో ఫైండ్ ఆప్షన్ చూడండి, ఫైండ్ వాట్ APSS చూడండి మీకు APSS. ఓకేనా, తర్వాత ఎడిట్ లో రీప్లేస్, దీంట్లో నేను APSS రీప్లేస్ ఆల్ చూడండి, మీరే చూడొచ్చు డిఫరెన్స్. సో ఇలాగా మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో నోట్ ప్యాడ్ ఇస్ అనే టెక్స్ట్ ఎడిటర్ విచ్ ఈస్ యూజ్ టు టైప్ అనే టెక్స్ట్. సో ఇందులో నేను బేసిక్ గా మీరు టైప్ చేసే ఏదైనా రెజ్యూమ్ కానివ్వండి ఏదైనా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఎడిట్ లో మనం చూసినట్లయితే అండు చూసాము, పేస్ట్ చూసాము, ఫైండ్ వాట్ చూసాము, రీప్లేస్ చూసాము, సెలెక్ట్ ఆల్ అన్నప్పుడు చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ అండ్ టైం F5 దిస్ ఈస్ ద డేట్ అండ్ టైం. సో మనకు ఈ రకంగా మనకి ఇందులో యూస్ అవుతుందండి. తర్వాత ఫార్మాట్ లో వర్డ్ ర్యాప్, ఫాంట్ ట్యాబ్. ఫాంట్ లో మనకు తెలిసింది, ఫాంట్ లో మనం యొక్క హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ ని మనం మార్చుకోవచ్చు. తర్వాత ఫాంట్ లో రెగ్యులర్, బోల్డ్, ఇటాలిక్ అండ్ దెన్ సైజెస్ ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత వ్యూ ట్యాబ్, స్టేటస్ బార్ మనం వ్యూ చేయాలి అన్నప్పుడు ఇక్కడ స్టేటస్ బార్ మనకు కనిపిస్తుంది. నోట్ ప్యాడ్ గురించి హెల్ప్ చేసుకోవాలంటే మనము ఇక్కడ హెల్ప్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఇస్ అబౌట్ any notepad. So I hope children you might understand this topic very well. Thank you.